వాళ్ళ పరిస్థితులు చూశాను. నేరుగా పింఛన్ ఇచ్చాను. ఆ పింఛన్ రాకపోతే ఆవిడ జీవితంలో రోజు రోజు ఎన్నో ఇబ్బందులు పడేది. అలాంటి ఒక ఆడబిడ్డకి కనీసం పోషణకి తెల్లవారు నిద్రలేయంగానే మొదటి తారీఖున మా ఆఫీసర్ వెళ్ళి ఇంటి దగ్గర 15,000 రూపాయలు ఇస్తున్నారంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రెండో కార్యక్రమం, ఇప్పుడే నేను ధోబీ ఘాట్కి వెళ్ళాను. ఎప్పుడు కూడా నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాలు అయింది. మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అదే సమయంలో తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలోనే ఒక అగ్ర జాతిగా ఉందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. అలాంటి అగ్రస్థానంలో ఉండే పనులు చేయడానికి కారణం వెనుకబడిన వర్గాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న బీసీలే కారణం. అందరూ అటు ఇటు మారతారు కానీ బీసీలు మాత్రం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే బలపరిచారు, ఓట్లేశారు, గౌరవించారు, గెలిపించారు. అలాంటి బీసీలకు అన్ని విధాల న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈరోజు ఎన్డీఏ. నేను ఆ రోజు వెనుకబడిన వర్గాల కోసం ఆదరణ తీసుకొచ్చాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అదే సమయంలో మళ్ళీ 2014లో ఆదరణ 2 తీసుకొచ్చాను. ఈరోజు నేను అక్కడికి పోతే ఎంత సంతోషపడ్డానంటే, మొదట నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధోబీ ఘాట్లు కట్టాను. ఆ రోజు నేను ధోబీలను చూసేవాడిని. రజకులంతా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎక్కడన్నా బావుల దగ్గరికి వెళ్ళి అక్కడ బట్టలు ఉతకాలంటే అక్కడ రైతు ఒప్పుకునేవాడు కాదు. ఇంకో పక్క ఒకప్పుడు మనం చూస్తే గాడిదల మీద ఈ బట్టలు ఎత్తిపెట్టి ఎంతో దూరం వాగులు వంకల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగి బట్టలు ఉతికి మళ్ళా తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ కష్టాలు చూసిన తర్వాత వాళ్ళ ఊర్లోనే కట్టాలని ధోబీ ఘాటు కట్టి దానికి పంప్ సెట్ పెట్టి తొట్లు కూడా కట్టి ఆ ఉతికే బండలు కూడా ఏర్పాటు చేశాను. అది పోయినప్పుడు వాళ్ళు చెప్తే, మీరున్నప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు కట్టారని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఎంత ఆనందం కలిగిందంటే వర్ణనాతీతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది కూడా ఈ రోజే చూడడం. అక్కడ ఒక రజకులైతే ఒక బండి పెట్టి ఇస్త్రీ చేస్తున్నారు. ఇస్త్రీ చేస్తా ఉంటే ఈ ఇస్త్రీ పెట్టి కూడా మీరే ఇచ్చారు, 2014లో ఇచ్చారని చెప్తే దానికంటే మించిన ఆనందం జీవితంలో ఏముంటుందో మీరే గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నా. అది 40 సంవత్సరాల ప్రస్థానం. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం చేశాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ప్రతి నెల పింఛన్లు ఇవ్వాలని ఆ పింఛన్ల కార్యక్రమం పేదల సేవలో అనే పేరు పెట్టి నేను నేరుగా వచ్చి నేను ఇవ్వడం, నేను కాకుండా నిద్రలేయంగానే 1,65,000 మంది అధికారులు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. 3 గంటల్లో ఇస్తున్నారు. అదే సమయంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇది ఒక పండుగగా జరుగుతూ ఉంది. ఒకప్పుడు మీరు చూశారు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు సుజావుగా జీతాలు ఇస్తున్నాం. అదే సమయంలో ఎన్ని ఇబ్బందులున్నా మొదటి తారీఖున పేదల సేవలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు.
మొదటి తారీఖు వస్తే పేదల జీవితాల్లో పండుగ. అదే మరి నేరుగా డబ్బులు ఇవ్వడం. ఈ ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా, ధనిక రాష్ట్రాలు ఇవ్వని విధంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నామంటే అది మాకు ఈ పేదల పట్లుండే అభిమానం, ప్రేమ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.